మార్నింగ్ మా ప్రైస్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఈ ఉదయకాల సమయన మరి యొక్క మాట తీసుకొని మీ అందరి ఎదుటికి రావడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి, ధన్యతను బట్టి, భాగ్యంను బట్టి దేవాది దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క మాట యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మరియు నువ్వు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. ఏదైతే నువ్వు ఆలోచన చేస్తావో, ఏదైతే నువ్వు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో, ఏదైతే నువ్వు దేని విషయమైతే యోచన చేస్తావో, దేవుడు అది స్థిరపరిచి నీ జీవితంలో కార్యం చేస్తానంటున్నాడు. దేవుడు అది స్థిరపరిచిన కాక, దేవుడు నీ జీవితంలో అది స్థిరపరిచి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు యోచన చేసింది అంటే ఆలోచన చేసింది, నువ్వు ఆలోచించిన ప్రతిదీ కూడా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు ఆలోచించిన ప్రతిదీ కూడా దేవుడు నీకు దయచేసి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దాన్ని స్థిరపరచబోతూ ఉన్నాడు. అలానే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ మార్గంలో దేవుడు తన యొక్క వెలుగును ప్రకాశిస్తూ ఉన్నాడు. తన యొక్క వెలుగును దేవుడు నీ ఎడల నింపుతూ ఉన్నాడు. ఆయన యొక్క వెలుగును నీ మీద దేవుడు కృమరిస్తూ ఉన్నాడు. నీ మార్గంలో దేవుని యొక్క వెలుగు రాబోతూ ఉంది. నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు, ఏ మార్గంలో నువ్వు వెళ్తున్నావు, ఏ మార్గంలో గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావో ఆ మార్గములలో దేవుడు తన యొక్క వెలుగును నీకు ఉంచుతానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేదు, ఏ విషయంలో కూడా దిగులు పడవలసిన అవసరం లేదు. దేవుడు అద్భుతమైన రీతిలో నీ జీవితంలో కార్యం చేసి ఆయన నిన్ను బలపరిచి ముందుకు నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏదైతే ఈరోజు నువ్వు ఆలోచన చేస్తున్నావో, ఏదైతే నువ్వు యోచన చేస్తున్నావో, దేవుడు అది నీకు ఇచ్చి నిన్ను ఘనపరిచి నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించుకుందామా? ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు యోచన చేసింది ప్రతిదీ కూడా నువ్వు పొందుకుంటావని నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రభా, నీ మార్గంలో వెలుగును నేను నింపుతానని చెప్పి నీ యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉండగా, యేసు నీ నామమున ప్రభా దేవా తండ్రి, బిడ్డల యొక్క మార్గంలో నువ్వు వెలుగును ప్రకాశింప చేయమని ప్రార్థిస్తున్నాను. యేసు నామమున ప్రభా, వారు యోచన చేసింది ప్రతిదీ కూడా ప్రభా వారు పొందుకునేలాగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను. వారు ఆలోచన చేసింది ప్రతిదీ కూడా ప్రభా వారికి నువ్వు అనుగ్రహించి దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీ మెండైనటువంటి దీవెనలు ఆశీర్వాదములతో ప్రభా ఈ బిడ్డల్ని, ఈ కుటుంబాన్ని నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా అయ్యా, నీ యొక్క నైనా సన్నిధి నిత్యం ఈ బిడ్డలకి తోడయించండి. వారి అవసరతలు అక్కర్లు తీర్చి వారి గొప్ప సమాధానముతో నింపి వారు ఆలోచన చేస్తుంది ప్రతిదీ కూడా నువ్వు వారికి అనుగ్రహించి నీ చిత్త ప్రకారం, నీ ఉద్దేశ ప్రకారం వారి జీవితంలో అది జరిగించమని మా ప్రభువును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనను నీ బిడ్డలందరినీ కూడా నీ చేతులకి నేను అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.